ఎలా అన్నారు? ఒకసారి నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. మీరు అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు మీరు కంట్రోల్లో ఉన్నారా, లేక అమెజాన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? మీరు అనుకుంటారు నేను అవసరమైనది మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నాను అని, కానీ అదే సమయంలో స్క్రోల్ చేస్తూ ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తారు, ఇంకో ఆఫర్ చూస్తారు, ఇంకో డీల్ మిస్ అవుతుందేమో అనుకుంటారు. చివరకు మీరు కొనేది అవసరం వల్ల కాదు, సిస్టమ్ వల్ల. ఇది షాపింగ్ కాదు, ఇది సైకాలజీ గేమ్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, బహుశా మీకు రిలేట్ అవుతుంది అనుకుంటా. మీరు ఒక ఫోన్ కవర్ కొనడానికి అమెజాన్ ఓపెన్ చేశారు, కానీ 20 మినిట్స్ తర్వాత కార్ట్ లో 5 ఐటమ్స్ ఉంటాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది డిజైన్. ఇదే అమెజాన్ పవర్. మనం అనుకుంటాం ఇది మనకు కన్వీనియన్స్ ఇస్తుందని, కానీ నిజానికి అది మన బిహేవియర్ ని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. చూసింది కోరిక అవుతుంది, కోరిక అలవాటు అవుతుంది, అండ్ అలవాటు అవసరం అవుతుంది. ఇదే అమెజాన్ స్ట్రాటజీ. ఒకప్పుడు మనము షాప్ కు వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, ట్రాఫిక్ ని ఫేస్ చేయాలి అండ్ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక క్లిక్, 2 రోజుల్లో డెలివరీ. అండ్ మనం అనుకుంటాము లైఫ్ ఎంత ఈజీ అయిపోయింది కదా అని. కానీ ఒక చిన్న క్వశ్చన్, లైఫ్ ఈజీ అయిందా లేక మనం లేజీ అయిపోయామా? కన్వీనియన్స్ ఒక బ్లెస్సింగ్, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ అదే అడిక్షన్ అయితే అది చాలా పెద్ద డేంజర్. మీరు ఒక విషయం గమనించారా? అమెజాన్ లో ఆఫర్స్ ఎప్పుడు లిమిటెడ్ ఉంటాయి. ఎందుకు? అర్జెన్సీ క్రియేట్ చేయడానికి, మీరు థింక్ చేయకుండా డెసిషన్ తీసుకోవడానికి. మీరు కామ్ గా అనలైజ్ చేస్తే చాలా ప్రోడక్ట్స్ అన్నెసరీ అని తెలుస్తుంది, కానీ అమెజాన్ మాత్రం మీకు టైం ఇవ్వదు. ఎందుకంటే థింకింగ్ కస్టమర్స్ లెస్ ప్రాఫిట్ అండ్ ఎమోషనల్ కస్టమర్స్ మోర్ ప్రాఫిట్ వాళ్ళకి. ఇంకో నిజం ఏమిటంటే, మీరు అమెజాన్ లో సెర్చ్ చేసే ప్రతి ఐటమ్, మీరు ఎంత టైం చూసారు, ఏ ప్రోడక్ట్ పై క్లిక్ చేశారు, అన్ని కూడా ట్రాక్ అవుతాయి. మీకు కనిపించే సజెషన్స్ ర్యాండమ్ కాదు, అవి మీ మైండ్ ని చదివి చూపించే ప్రోడక్ట్. అంటే మీరు ప్రోడక్ట్ ని సెర్చ్ చేయడం లేదు, ప్రోడక్ట్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది సింపుల్ షాపింగ్ యాప్ కాదు, ఇది ఒక డేటా మిషన్. మీరు ఫ్రీగా ఉపయోగిస్తున్న యాప్. అంటే ప్రోడక్ట్ మీరు అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఇదే సరిగ్గా అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అయితే అమెజాన్ బ్యాడా అని. కాదు, ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. అమెజాన్ ఒక డెవిల్ కాదు, అలాగని ద బెస్ట్ ప్రోడక్ట్ అని కూడా నేను చెప్పాను. ఒక వెపన్ ఉంది, నైఫ్ అనుకోండి. ఎగ్జాంపుల్, నైఫ్ ను వెజిటేబుల్ కట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే నైఫ్ తో వేరే వాళ్ళని గాయం కూడా చేయొచ్చు. డిపెండ్ అవుతుంది ఎవరి చేతుల్లో ఉందా అని. ఒక కస్టమర్ కి అమెజాన్ ఒక లైఫ్ సేవర్ అవుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక కస్టమర్ కి మాత్రం నైట్ మేర్ అవుతుంది, ఫేక్ ప్రోడక్ట్స్, రీఫండ్ ప్రాబ్లమ్ అండ్ చీటింగ్ ఎక్స్పీరియన్స్. సేమ్ ప్లాట్ఫామ్ బట్ డిఫరెంట్ రిజల్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక రియల్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మనీతో ఒక బ్రాండెడ్ షూస్ ఆర్డర్ చేస్తారు అనుకుందాం. డెలివరీ వచ్చాక ఓపెన్ చేస్తే డూప్లికేట్, చీప్ క్వాలిటీ అండ్ షాక్ అవుతారు. వెంటనే రిటర్న్ పెట్టాలి అని అనుకుంటారు, కానీ పికప్ డిలే అవుతుంది అండ్ రీఫండ్ లేట్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ హెల్ప్లెస్ ఫీలింగ్, అదే అమెజాన్ డార్క్ సైడ్. నమ్మకం ఒక్కసారి కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. కస్టమర్ ట్రస్ట్ కూడా అదే. అయితే మరో సైడ్ లో ఆలోచిస్తే, ఒక చిన్న టౌన్ లో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అమెజాన్ వాళ్ళకు బ్లెస్సింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మెడిసిన్స్ కోసం, గ్రాసరీస్ కోసం, ఎసెన్షియల్స్ కోసం అన్ని డోర్ దగ్గరికే వస్తాయి. ఇది ఇగ్నోర్ చేయలేం. అందుకే అమెజాన్ ఒక మిక్స్డ్ రియాలిటీ. ఇది గుడ్ కూడా, అట్ ద సేమ్ టైం బ్యాడ్ కూడా. ఇక్కడ అసలు గేమ్ ఏమిటంటే, అమెజాన్ మీకు చాయిస్ ఇస్తుంది, కానీ అదే సమయంలో మీ చాయిస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ గైడెడ్ అవుతా ఉన్నారు. ఇదే మోడర్న్ బిజినెస్ ట్రూత్. చూపించేది ఒకటి, పని చేసేది మాత్రం ఇంకొకటి. ఇప్పుడు మనం డీప్ గా దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అమెజాన్ కస్టమర్ పర్స్పెక్టివ్ లో అసలు ట్రూత్ ఏమిటి, ఏం మంచిది, ఏం ప్రమాదం, ఎలా స్మార్ట్ గా యూజ్ చేయాలి, ఎలా మోసపోకుండా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత మీరు అమెజాన్ ని వాడరు, అమెజాన్ ని మీరు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి అమెజాన్ పాజిటివ్ సైడ్. అమెజాన్ పాజిటివ్ గురించి మాట్లాడితే మొదటగా చెప్పాల్సింది మాత్రం కన్వీనియన్స్. ఇది అమెజాన్ కి బ్యాక్ బోన్ లాంటిది. మనం బిజీ లైఫ్ లో ఉన్నాం, టైం లేదు, మన దగ్గర ఎనర్జీ లేదు, బయటికి వెళ్ళడం కష్టం. ఇలాంటి సిచ్యువేషన్ లో అమెజాన్ ఒక సొల్యూషన్. ఒక ప్రోడక్ట్ ని ఫోన్ లో సెర్చ్ చేస్తే ప్రోడక్ట్ మన ముందు ఉంటుంది, కంపేర్ చేయొచ్చు, రివ్యూస్ చూడొచ్చు అండ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద రెవల్యూషన్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మనం స్ట్రగుల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఒక క్లిక్ తో ఎవ్రీథింగ్ మన ముందు ఉంటుంది. ఇది కస్టమర్ కి పవర్ ఇచ్చింది, నాలెడ్జ్ ఇచ్చింది. తెలిసిన వాడు మోసపోడు అనే ప్రావర్బ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి వెరైటీస్.
వెరైటీస్ గురించి మాట్లాడితే అమెజాన్ అన్బీటబుల్. ఒక లోకల్ షాప్ లో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ అమెజాన్ లో సేమ్ ప్రోడక్ట్ కి హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. కలర్స్, బ్రాండ్స్ అండ్ ప్రైస్ రేంజెస్ అన్ని మీ కంట్రోల్లో. ఇది కస్టమర్ కి ఫ్రీడమ్ ఇచ్చింది. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్. ఫెస్టివల్ టైంలో లేదా స్పెషల్ సేల్స్ లో అమెజాన్ చాలా అగ్రెసివ్ గా ప్రైజెస్ ఇస్తుంది. కొన్నిసార్లు ఆఫ్లైన్ కన్నా చీపర్ గా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది బిగ్ రిలీఫ్. స్మార్ట్ గా యూజ్ చేస్తే నిజంగా మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రివ్యూస్. రివ్యూ సిస్టమ్ కూడా ఒక గేమ్ చేంజర్. రియల్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్ ప్రాస్ అండ్ కాన్స్ క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది, అదే రివ్యూస్ మ్యానిపులేషన్. కొంతమంది సెల్లర్స్ ఫేక్ రివ్యూస్ క్రియేట్ చేస్తారు అండ్ పెయిడ్ రేటింగ్స్ ఇస్తారు. కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి బ్లైండ్లీ ట్రస్ట్ చేయకూడదు, స్మార్ట్ గా అనలైజ్ చేయాలి. ఇప్పుడు నెగటివ్ సైడ్స్ చూద్దాం. నెగటివ్ సైడ్ లోకి వస్తే బిగ్గెస్ట్ ఇష్యూ వచ్చేసి ఫేక్ ప్రొడక్ట్స్. బ్రాండెడ్ ఐటమ్ ఆర్డర్ చేస్తే డూప్లికేట్ రావడం చాలా కామన్ అయిపోయింది. ఇది కస్టమర్ కి బిగ్గెస్ట్ షాక్. ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. అలాగే రిటర్న్ సిస్టమ్ థియరీలో ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. పికప్ డిలేస్, రీఫండబుల్ ఇష్యూస్, ఇది ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రైస్ మ్యానిపులేషన్ కూడా ఒక హిడెన్ ట్రిక్. ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ ఆర్టిఫిషియల్లీ పెంచి డిస్కౌంట్ చూపిస్తారు. కస్టమర్ కి డీల్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇది సైకలాజికల్ మార్కెటింగ్. అండ్ డెలివరీ ఇష్యూస్ కూడా చాలా మందికి ఎదురవుతున్నాయి. రాంగ్ ఐటమ్స్, డ్యామేజ్ ప్రోడక్ట్స్ అండ్ లేట్ డెలివరీ, ఇవి ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేస్తా ఉన్నాయి. అలాగే ఒక సైలెంట్ ప్రాబ్లం కూడా ఉంది, షాపింగ్ అడిక్షన్. ఆఫర్ ని చూసి అన్నెసరీ ఐటమ్ కొనడం, ఇది మెల్లమెల్లగా ఒక హ్యాబిట్ లాగా తయారైపోతుంది. అవసరం లేని ఖర్చు, భవిష్యత్తు కష్టం. ఇది చాలా మంది రియలైజ్ చేయరు. ఇప్పుడు డీప్ రియాలిటీ ఏమిటంటే అమెజాన్ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఒక ఎకో సిస్టమ్. సెల్లర్స్, లాజిస్టిక్స్, డేటా, అల్గారిథమ్స్ ఇవన్నీ కలిసి ఒక పవర్ఫుల్ సిస్టమ్. మీకు కనిపించే ప్రతి సజెషన్, ప్రతి రికమెండేషన్ అన్ని కూడా క్యాలిక్యులేటెడ్. ఇది ర్యాండమ్ కాదు. మీరు ఏమి ఇష్టపడతారు, ఏం కొనొచ్చు, సిస్టమే ప్రిడిక్ట్ చేస్తా ఉంది. కాబట్టి ఫైనల్ ట్రూత్ ఏంటంటే అమెజాన్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్. అది ఒక టూల్ మాత్రమే. మీరు ఎలా యూజ్ చేస్తారో అదే రిజల్ట్ ఇస్తుంది. బ్లైండ్లీ యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్, వైజ్లీ యూజ్ చేస్తే బెనిఫిట్స్. కాబట్టి మీరు స్మార్ట్ కస్టమర్ గా ఉండాలి. సెల్లర్స్ రేటింగ్ చెక్ చేయాలి, రివ్యూస్ థరోలీ చదవాలి అండ్ ప్రైస్ కంపేర్ చేయాలి. అన్నెసరీ పర్చేజ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అప్పుడు మాత్రమే అమెజాన్ మనకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ వస్తువు కాదు ఇక్కడ సమస్య, వాడే మనిషి ఆలోచనే సమస్య. అమెజాన్ కూడా ఇదే. మీరు కంట్రోల్లో ఉంటే ఇది ఒక బ్లెస్సింగ్. మీరు కంట్రోల్ కోల్పోతే ఇది ఖచ్చితంగా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీ టర్న్ అన్నమాట. మీ అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్? కామెంట్ చెప్పండి. అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.